పేదలకు జగన్ చేసిన ప్రతి మంచిని తుడిచేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా పేదలకు ఇంటి వద్దే రేషన్ అందించాలని జగన్ నిర్ణయించారని తెలిపారు. దీన్ని కూటమి సర్కార్ రద్దు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రేషన్ ఇచ్చే ఎండియూ వాహనాలు తొలగించాలని నిర్ణయం పేదల పట్ల సీఎం చంద్రబాబుకున్న చిన్నచూపు నిదర్శనమని నాగేశ్వరరావు అన్నారు. దీన్ని ఎందుకంటే గతంలో చాలా అవస్థలు పడేవారు. ఈ రేషన్ తెచ్చుకోవటానికి రేషన్ షాప్కి వెళ్లి లైన్లో నుంచోవటం, అది సర్వర్ పనిచేయట్లేదని, తమ్మి పడటం లేదని చెప్పి ప్రయాసాలు కూర్చి వాళ్ళ కూలి పనులకు వెళ్లేది కూడా పన్నులు మానుకుని ఇవాళ కోటి చిల్లరి కార్డుల్లో మెజార్టీ రెక్కాడి తేలికని డొక్కాడిని జనం చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రోజుకి 300 నుంచి 500, 600 రూపాయలు కూలి పనులకు వెళ్లి ఆ పని చేసుకుని సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నారు అని ఈ ఎండియూ బళ్ళు పెట్టడం వల్ల దగ్గర 17 రోజులు ఇంటింటికి వెళ్తాయి. మధ్యాహ్నం నుంచి ఆ సచివాలయం ఎక్కడుందో అక్కడ ఉంటుంది. అంటే ఒక పద్ధతి, ఒక టైము ఉంది. ఇక్కడ ఒకవేళ ఇంటికి వచ్చినప్పుడు తీసుకోకపోతే ఆ సచివాలయంకి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉంది. 17 రోజులు టైం ఉంది. ఏ రోజు కూడా పని మానే పరిస్థితి లేకుండా ఈ బళ్ళ ద్వారా ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా మంది ఆనందపడతా ఉన్నారు, తీసుకుంటున్నారు. దీని విషయంలో చాలా మంచి జరుగుతూ ఉంది. కానీ ఇవాళ ఈ వ్యవస్థని తీసేసి మరి రేషన్ దుకాణాల ద్వారా తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాం ఎంత దారుణంగా ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత